హాయ్ ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ ఎన్వీఆర్ లక్ష్మీ రజని ఎలియాస్ పిఎస్ఎస్ దేవి, ఏపీ హైకోర్ట్ అండ్ కాకినాడ కోర్ట్ అండ్ పెద్దాపురం కోర్ట్. ఫ్రీ లీగల్ సర్వీస్ ఫర్ లేడీస్కి నేను ఫీజు తీసుకోనండి. నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా నంబర్ వచ్చేసి 9704491299. అయితే ఈరోజు మనం తెలుసుకుంటున్న టాపిక్ వచ్చేసి చాలామంది ఆడవాళ్ళకి హస్బెండ్ అనేది ఎంత అమౌంట్ అనేది ఖర్చు పెడుతున్నావు ఇంట్లో అనేసి అడుగుతున్నారని కొంతమంది అంటున్నారండి ఆడవాళ్ళు. ఖచ్చితంగా అది గృహహింసలోకి అయితే రాదండి. హస్బెండ్ అనేవాడు ఎంత ఖర్చు పెట్టావు, దేనికి ఖర్చు పెట్టావు అని చెప్పేసి ఖర్చు పెట్టద్దు అనడం వేరు, ఎంత ఖర్చు పెట్టావు అని అడగడం వేరు. రెండిట్లకి చాలా డిఫరెన్స్ ఉందండి. సో ఏంటంటే ఎంత ఖర్చు పెట్టావు, పిల్లలకి ఎంత ఫీజులకి కట్టావు, లేకపోతే ఇంట్లో ఉప్పులు పప్పులకి ఎంత ఖర్చు పెట్టావు, లేకపోతే కూరగాయలకి ఎంత ఖర్చు పెట్టావు, నెలవారీ ఖర్చులు ఎంతైనా ఉన్నాయి అని చెప్పేసి హస్బెండ్ అనేది భార్యను అడగడం అనేది అది గృహహింసలోకి రాదండి. ఎందుకంటే ఉప్పులు పప్పులు సమస్త సామాన్లు అన్నట్లకి ఎంత ఖర్చు అయిందో ఆయనకు చెప్పాలి కదా మనము. సో ఆయనకి అది అడిగేది ఆయన టార్చర్ పెట్టినట్టు కాదండి, హస్బెండ్ టార్చర్ పెట్టినట్టు కాదండి. ఎందుకంటే జాబ్ చేసుకుని, లేకపోతే జాబ్ చేసేవాళ్ళు కానీ, లేదంటే ఏదో ఆటో డ్రైవర్లు కానీ, లేకపోతే ఏదైనా కూలి పని చేసుకునే వాళ్ళు కానీ, వాళ్ళు ఏంటంటే కష్టపడి తీసుకొచ్చేది మీ పిల్లల కోసము, మీకోసము, మీరు బట్టలు కొనుక్కోవడానికి, నగలు కొనుక్కోవడానికి, ఈ ఇంట్లో ఏమైనా కొనుక్కోవడానికి, పిల్లల ఫీజుల కోసం, పిల్లల చదువుల కోసం, పిల్లల పెళ్ళిళ్ళ కోసం, పేరెంటాల కోసం, ఎన్నాట్ల కోసం అంత ఖర్చు పెట్టేదంతా మగవాళ్ళు ఖర్చు పెట్టేది ఆడవాళ్ళ కోసమే కదా ఖర్చు పెట్టేది. ఈ అమౌంట్ అంతా సంపాదించేదంతా కూడా ఆడవాళ్ళు ఇంట్లో భార్య కోసము ఖర్చు పెట్టాలి, పిల్లల కోసం ఖర్చు పెట్టాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు, చదువులు, మొత్తం ఈ ఖర్చు అంతా కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు జాబ్ చేసే ఆడవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి అటు ఇటు ఖర్చులు చూసుకుంటారు, మగవాళ్ళు చూసుకుంటారు, ఆడవాళ్ళు చూసుకుంటారు. కానీ జాబ్ చేయలేని ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు ఇంట్లో, హౌస్ వైఫ్లు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంతమంది అనుకుంటారు, మా హస్బెండ్ నన్ను ఇలాగ అడుగుతున్నాడు, దేనికి ఖర్చు పెట్టామని అడుగుతున్నాడు, దీనికి ఖర్చు పెట్టామని అడుగుతున్నాడు. అడుగుతారండి, అది నేరం కాదే, అది పెద్ద నేరం ఏం కాదే అడగడం. మిమ్మల్ని అడగడం నేరం కాదే. మీరు ఒక స్టిక్కర్ ప్యాకెట్ కొనుక్కోవద్దు, లేకపోతే ఒక గాజులు కొనుక్కోవద్దు అని మిమ్మల్ని అడిగితే, మీరు చెబితే మీకు అది కొంచెం ఇలాగ అంటున్నారండి, ఏం కొనుక్కొనివ్వట్లేదు అని అన్న ఒక బాగుంటుంది. అంతేగాని మీకు ఏమి ఎంత ఖర్చు పెడుతున్నావు, దేనికి ఖర్చు పెడుతున్నావు అని చెప్పేసి అడగడం అనేది, ఖచ్చితంగా ఒక బుక్లో లెక్కలు రాయని చెప్పేసి అడగడం అనేది, కానీ ఎంత ఖర్చు పెడుతున్నావో నాకు లెక్క చెప్పని అని అడగడం కానీ ఖచ్చితంగా అది గృహహింస అయితే కాదండి. అదైతే భర్త నుంచి ఇబ్బంది పెట్టే పరిస్థితి